ఏంటి ఇక సామాన్యుడిది చెక్ బౌన్స్ కేసు ఏళ్ల తరబడి జరుగుతుంటే ఏంటి అక్కడ ముందు తీర్పులు వేగం చేయండి. వాయిదాల మీద వాయిదాలు, లాయర్ బతుకుతున్నాడు, ఆ కింద స్టాఫ్ అందరు బతుకుతున్నారు. సస్తున్నది అక్కడ ఒక నానుడు ఉంది, కోర్టులో గెలిచినోడు యుద్ధంలో గెలిచినోడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడట, ఓడినోడు అక్కడే కూర్చుని ఏడుస్తాడట. అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? వ్యవస్థని బాగు చేయకపోవడం వల్ల. అరే ఇవాళ ఉన్న కోర్టులో ఉన్న కేసులన్నీ పెండింగ్ అని పరిష్కరించాలని 100 ఏళ్ళు పట్టుద్దట, 100 సంవత్సరాలు పట్టుద్దట. ఫస్ట్ క్లియర్ దెమ్. మీ దగ్గర ఉన్న కేసులన్నీ సాల్వ్ చేసేయండి. అవసరమైతే ఒక్కొక్క కోర్టుకు అనుబంధంగా 10 బెంచులు పెట్టండి. మీరే చేయండి ఇక. ఎందుకంటే ప్రభుత్వాలు పెట్టవు, దొంగల ప్రభుత్వాలు. వాళ్ళు అట్లా మోసం చేస్తూనే ఉంటారు, వేగంగా దర్యాప్తు జరపనివ్వరు వాళ్ళు. ప్రభుత్వాలను పక్కన పెట్టండి. మీరు కొలీజియం అని చెప్పి మిమ్మల్ని మీరు నియమించుకుని వేగం చేసుకుంటున్నారు కదా. అవసరమైతే యూజర్ ఛార్జీలు పెట్టండి జనాల దగ్గర. అయ్యా కేసు తొందరగా కావాలనుకున్నటువంటి 100 రూపాయలు కట్టమనండి. లాయర్కి తగలేసే బదులు ఎక్కడే కడతాడు కదా. దాంట్లో ఇప్పుడు లోకాయుక్తలో పరిష్కరించుకోవట్లే చాలామంది. అవసరమైతే 100 రూపాయలు పెట్టేసి వేగంగా దర్యాప్తు విచారణ చేయమని అడుగుతాడు. ఆ డబ్బులతో కోర్టుకి జడ్జీలకి శాలరీస్ ఇవ్వండి, ఎక్కువ మందిని పెట్టండి, జడ్జీలని బెంచీలు పెట్టండి. బెంచీలు పెట్టాలంటే ప్రభుత్వాలు అరేంజ్ చేయాలి, బిల్డింగ్ జీతాలు ప్రభుత్వాలు ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వాలు. వీళ్ళు మా దగ్గర అంత డబ్బులు లేవంటారు. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఎక్కువ కోర్టులు పెట్టరు. ఎక్కువ కోర్టులు పెట్టలేదు కాబట్టి లక్షలకి